హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫోటోషాప్లో లేయర్ స్టైల్స్ గురించి నేర్చుకుందాం. ఫోటోషాప్లో లేయర్ పైన డబుల్ క్లిక్ ఇవ్వగానే లేయర్ స్టైల్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే మీకు కనబడతాయి. చూడండి, నేను ఫోకస్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ అయితే బేవెల్ అండ్ ఎంబాస్. దీంట్లోనే కౌంటర్ అండ్ టెక్స్చర్ అనే ఎఫెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రోక్. థర్డ్ వన్ వచ్చేసి ఇన్నర్ షాడో అండ్ ఇన్నర్ గ్లో, సాటిన్ అండ్ కలర్ ఓవర్లే అండ్ గ్రేడియంట్ ఓవర్లే, ప్యాటర్న్ ఓవర్లే, అవుటర్ గ్లో అండ్ డ్రాప్ షాడో. ఇవి మాత్రమే మనకి ఫోటోషాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి డిఫరెంట్ స్టైల్స్ని క్రియేట్ చేస్తాయి. మీ క్రియేటివిటీ బట్టి దీన్ని ఎలా యూజ్ చేస్తారో ఆ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మన సినిమాలో చూస్తుంటాం, టైటిల్స్కి లేదా ఏదైనా టెక్స్ట్కి డిఫరెంట్ ఎఫెక్ట్స్లు యూజ్ చేసి సినిమా టైటిల్స్ని కూడా డిజైన్ చేస్తారనమాట. ఫోటోషాప్లో మీరు దీన్ని లేయర్ మీద డబుల్ క్లిక్ ఇస్తే ఈ ప్యానెల్ ఓపెన్ అవుతుంది, లేదా రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఓపెన్ చేసినా ఈ ప్యానెల్ ఓపెన్ అవుతుంది, లేదా ఈ లేయర్ ప్యానెల్లోనే ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ ఎఫెక్ట్స్ అనేది కింద చూపిస్తుంది అనమాట. చూడండి, సేమ్ ఎఫెక్ట్స్ ఈ కిందనే చూపిస్తుంది. చూడండి, బ్లెండింగ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఇలా కనిపిస్తాయి. చూడండి, ఈ విధంగా మనం బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నేను డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఆప్షన్ అయితే బేవెల్ అండ్ ఎంబాస్. చూసారా, నేను ఎఫెక్ట్ అప్లై చేయగానే ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోయింది, బేవెల్ అండ్ ఎంబాస్ అనేది. ఇందులో డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా అవుటర్ బేవెల్, ఇన్నర్ బేవెల్ అండ్ ఎంబాస్ అండ్ పిల్లో ఎంబాస్ అండ్ స్ట్రోక్ ఎంబాస్, ఇలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ విధంగా మీరు డిఫరెంట్ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సెట్టింగ్స్, ఈ పారామీటర్స్ అన్నీ చేంజ్ చేస్తూ మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే మీకు అర్థమవుతుంది ఎట్లాంటి ఎఫెక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనేది. ఈ విధంగా ఇందులో అయితే డిఫరెంట్ టెక్స్చర్ని కూడా యూజ్ చేసి డిఫరెంట్ టైటిల్స్ని మోడర్న్ టైటిల్స్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఎఫెక్ట్స్ ఉంటే ఇందులోనే చూడండి, నేను ఈ సైజెస్ కూడా చేంజ్ చేస్తుంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్ క్రోమియం ఎఫెక్ట్ లాగా కనబడుతుంది. దీన్ని సాఫ్ట్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కర్వ్స్, లేయర్స్ అనేది డిఫరెంట్ ఎఫెక్ట్స్లు చేంజ్ చేస్తుంటే చూసారా, డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఆ విధంగా మీరు కూడా అప్లై చేసి చూడండి. డెఫినెట్గా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు ఫోటోషాప్లో అనేది ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు అనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్. దెన్ ఇందులోనే కౌంటర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో కూడా సిమిలర్గానే ఎఫెక్ట్లో, కానీ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ అవుతాయి. చూసారా, ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్చర్ అంటే దీనికి ఏదైనా ఐరన్ టెక్స్చర్ లేదా వుడెన్ టెక్స్చర్, ఆ టెక్స్చర్స్ని యూజ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. చూసారా, నేను అప్లై చేస్తుంటే అక్కడ కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్ అంటే సేమ్ అవుటర్ స్ట్రోక్ని ఇందులో ఇన్సైడ్ సెంటరు ఈ విధంగా ఉంటుంది. ఈ స్ట్రోక్స్ కూడా మనం డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు అనమాట. స్ట్రోక్ అంటే అవుట్లైన్ టైపు, మనం ఏ విధంగా మ్యాచ్ అయ్యేది తీసుకొని ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా అప్లై చేయగానే ఓకే అనగానే ఇక్కడ చూడండి, లేయర్ వైజ్గా యాడ్ అవుతూ ఉంటుంది. ఇది ఈ విధంగా యాడ్ అవుతుంటాయి అన్నమాట మీరు ఓకే ఆప్షన్ అనేది ఓకే చేయగానే. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ షాడో అంటే దీనికి చూడండి, దీన్ని క్లిక్ చేయగానే మల్టిప్లైలో అయితే బ్లెండింగ్ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కాబట్టి సేమ్ అవే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లెండింగ్ ఆప్షన్ అప్లై చేస్తుంటే డిఫరెంట్గా అప్లై అవుతుంటుంది అన్నమాట. నేను ప్రస్తుతం నార్మల్లో పెట్టాను. ఒపెసిటీ చూడండి, ఇన్నర్ షాడో నేను ఇందులో డిస్టెన్స్, చోక్, సైజ్ అనేది డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. నేను చూడండి, ఈ విధంగా చూసారా, పేపర్ కట్ టైపు చేంజ్ అయిపోయింది. చూసారా, ఈ ఎఫెక్ట్ చూడండి,
ఎంత బాగుంది. ఈ విధంగా మనం ఇన్నర్ షాడోని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ గ్లో. సేమ్ ఇది ఇన్నర్ షాడో ఎలాగనో ఇన్నర్ గ్లో కూడా సిమిలరే, కాకపోతే ఇది గ్లోనెస్ తీసుకొస్తుంది అనమాట. ఇది స్క్రీన్ మోడ్లో ఉంది. నేను కలర్ చేంజ్ చేసి చూపిస్తాను మీకు. నేను సైజ్ పెంచుతా. ఇదేంటంటే నియాన్ ఎఫెక్ట్స్ లాంటివి ఉంటాయి చూసారా. మీరు ఏ ఎఫెక్ట్ యూజ్ చేసినా ఈ పక్కన ప్రీవ్యూ అనేది చూపిస్తుంది చూసారా. ఈ ఆప్షన్ పెట్టుకుని చూడండి. ప్రీవ్యూ అనేది కంపల్సరీ చూపించాలి, అప్పుడు మాత్రమే మీకు ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సాటిన్ అంటే సేమ్ సిమిలర్ బేవుల్ టైపే ఉంటుంది. ఇది ఏంటంటే అప్లై చేసి చూడండి. షాడో ఇక్కడ ప్రీవ్యూ చూడండి ఎట్లా చూపిస్తుందో సైజుకి. దీనికి ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది దీనికి ఏ ఎఫెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా అప్లై అవుతుందా అనేది. అండ్ కలర్ ఓవర్లే అంటే కలర్ చేంజ్ చేయడం. నేను ప్రివ్యూ తీస్తాను కాబట్టి మీకు కనిపించట్లేదు. కలర్ ఓవర్లే చూసారా, నేను కలర్ చేంజ్ చేస్తున్నా, అక్కడ అప్లై అవుతుంది. సేమ్ ఇది కలర్ ఓవర్లే అని ఇక్కడ డైరెక్ట్ లేయర్కి అప్లై అయిపోతుంటుంది. లేదా దీన్ని ఆఫ్ చేసి డైరెక్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ కూడా చేంజ్ చేసినా ఇది ఫాంట్ కలర్ చేంజ్ అవ్వడం, ఇది లేయర్కి అప్లై అవ్వడం, అలా డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే తర్వాత రాను లేయర్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు, రాస్టరైజ్ అవుతున్నప్పుడు ఈ కలర్ ఓవర్లే అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేడియంట్స్. ఇవి ఎక్కువ యూజ్ చేస్తాం, మూవీ పోస్టర్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇవైతే ఇందులో డిఫరెంట్గా మీరు ఎలా యూజ్ చేయాలనేది దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఫోటోషాప్ గ్రేడియంట్స్ కూడా కొన్ని ఫ్రీగా దొరుకుతాయి ఆన్లైన్లో, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూసారా, నేను గోల్డ్ గ్రేడియంట్ అప్లై చేస్తున్నా చూసారా. ఈ విధంగా గ్రేడియంట్స్ ఓవర్లేస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్ కూడా సిమిలర్. ఎలా అంటే మనం వుడెన్ టెక్స్చర్ అని చెప్పాను కదా, వుడెన్ టెక్స్చర్ అండ్ వాల్ టెక్స్చర్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. గ్రాస్ చూసారా, నేను గ్రాస్ చేస్తాను. ఇగో చూసారా, ఈ విధంగా మన ప్యాటర్న్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. మాన్యువల్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అవి ఎలానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుటర్ గ్లో. నేను ఇన్నర్ గ్లో చెప్పాను కదా, అది ఇన్సైడ్ అవుతుంది. అవుటర్ గ్లో అంటే అవుట్ సైడ్ అనేది. చూసాను, నేను సైజు పెంచి చూపిస్తాను. గ్లో యాక్చువల్గా ఇది రెడ్లో ఉంది కాబట్టి నేను వైట్ చేసి చూపిస్తాను. యా చూసారా, ఈ విధంగా మనం ఈ ఎఫెక్ట్స్ని డిఫరెంట్ స్టైల్స్లో మనం యూజ్ చేసుకుని మూవీ టైటిల్స్ అయినా లేదా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అయినా తయారు చేసుకోవచ్చు అనమాట. నేను డిఫరెంట్ స్టైల్స్లో ఇలా చేసుకోవచ్చు. చూసారా ఆ గ్లోనెస్. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షాడో. ఇది చాలామంది చాలాసార్లు చాలా రకాలుగా యూజ్ చేస్తుంటారు. మోస్ట్లీ ఇది బ్లాక్ అయి ఉంటుంది, ఆ డెప్త్ ఇస్తుంది. ఈ డ్రాప్ షాడో అనేది ఫోటోషాప్లో మేజర్ ఇంగ్రీడియంట్గా యూజ్ అవుతుంటుంది. ఏదైనా పర్సన్కి షాడో ఇవ్వాలన్నా లేదా ఏదైనా ఆబ్జెక్ట్కి అక్కడ గ్రౌండ్ మీద ఉన్నట్టు చూపించాలన్నా ఈ డ్రాప్ షాడో అనేది యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం డబుల్ క్లిక్ ఇచ్చిన ఈ అన్ని లేయర్ స్టైల్స్ అనేది మీకు కనబడతాయి. ఈ విధంగా మనం లేయర్ స్టైల్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది బేసిక్ యాక్చువల్లీ. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో తర్వాత వీడియోలో మీకు చెప్తాను ఎలా యూజ్ చేయాలి, అసలు గ్రే స్కేల్ ఏంటి అండ్ అవి ఎలా యూజ్ అవుతాయి, కలర్ స్కిన్ టోన్ దగ్గర గ్రే స్కేల్స్ ఎలా యూజ్ చేస్తారు, వైట్ టు డార్క్ టు వైట్ అనేది ఎలా యూజ్ చేస్తారు అనేది, బ్లెండ్ డిప్స్ అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత నెక్స్ట్ వచ్చే ట్యుటోరియల్స్లో మీకు వివరిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వారంలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా.